రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇద్దరు పిల్లల నిబంధన ఆర్డినెన్స్ కు రేపు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులు, ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు రామ్రెడ్డి దామోదరారెడ్డి పేరు, కాళేశ్వరం పునరుద్ధరణ సహా పలు ప్రాజెక్టు పనులపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇద్దరు పిల్లల నిబంధన ఆర్డినెన్స్ కు రేపు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులు, ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు రామ్రెడ్డి దామోదరారెడ్డి పేరు, కాళేశ్వరం పునరుద్ధరణ సహా పలు ప్రాజెక్టు పనులపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. ఇటు రేపు జరగబోయే తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. ఇదే నెలలో ఇది రెండవసారి సమావేశం కాబోతా ఉంది. ఇటీవల 16వ తేదీన సమావేశమైనటువంటి కేబినెట్ మళ్ళీ రేపు సమావేశం కావాలని ఇప్పటికే కేబినెట్ నిర్ణయించడం జరిగింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ కేబినెట్ సమావేశంలో. ఇప్పటికే ఎందుకంటే ఏదైతే ఒకవైపు ఇటు హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు రావడము, ఏదైతే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9పై బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లే జీవోపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించడం జరిగింది. మరొక వైపు ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఇప్పటికే కలగజేసుకోలేము, హైకోర్టును తేల్చుకోవాలని చెప్పడంతో పాటు దీనిపై ఏదైతే పాత విధానంతో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఇటు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మొన్నటి కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఉత్తర్వులు ఇంకా ప్రభుత్వానికి అందలేదు కాబట్టి అదే రోజు తీర్పు, అదే రోజు కేబినెట్ ఉండే, అందుకనే ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ ఉత్తర్వులన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు న్యాయ నిపుణులు దీనికి సంబంధించి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే 2 కోర్టులు కూడా ఇటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమున్నాయి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించినటువంటి ఎట్లా వెళ్తే బాగుంటుంది అనే విషయాలను కొన్ని ప్రపోజల్స్ను కూడా తయారు చేయాలని చెప్పేసి న్యాయ నిపుణుల కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు న్యాయ నిపుణులు ఈ యొక్క రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వబోతా ఉన్నారు. ఈ రిపోర్టు కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే 42% రిజర్వేషన్ అనేటివి ఇప్పుడు కోర్టులు దీన్ని కొట్టివేస్తా ఉన్నాయి కాబట్టి 42% రిజర్వేషన్లు లేకుండా ఏ విధంగా వెళ్ళాలి, పార్టీ పరంగా వెళ్ళాలా లేదంటే 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి అనే అన్ని అంశాలను కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పి గతంలో ఉన్నటువంటి ఏదైతే చట్టాన్ని సవరణ చేస్తామని చెప్పి ఇటీవల కేబినెట్లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఈ ఫైల్ను క్లియర్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనిపై ఆమె ఆమోద ముద్ర వేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక దీన్ని ఈరోజు కేబినెట్లో తీసుకువచ్చి ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపి గవర్నర్కు పంపించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇక వీటితో పాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లతో పాటు ఇతర అంశాలు కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి బరాజులు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వీటికి మరమ్మతులు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికి సంబంధించి బిడ్లు కూడా ఆహ్వానించడం జరిగింది. టెండర్లు కూడా
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయానికి వచ్చినట్టయితే దీనికి సంబంధించి మరమ్మత్తు పనులు ఇప్పటికే అక్కడ కొంతమంది గతంలో ప్రమాదవశాత్తు మరణించిన తర్వాత ఆ పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణకు సంబంధించి కూడా క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకుని పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి 2వ దశకు సంబంధించి మాజీ మంత్రి ఇటీవల దివంగతులైనటువంటి రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరును దానికి పెట్టాలి అని చెప్పి కూడా ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి ఈ క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ఇప్పటికే ఏదైతే ఒకవేళ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ చట్టంగా మారకపోతే సో పార్టీపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కొత్త పథకాన్ని ప్రారంభిస్తే ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు హామీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలు కూడా మొత్తం కూడా అమలు కావడం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంకా ఏదైనా కొత్త పథకాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏ పథకాన్ని ప్రారంభించాలి అనే దానిపై కూడా రేపటి జరిగే కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని ఒక కొత్త పథకాన్ని కూడా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఈ అన్ని అంశాలకు సంబంధించి రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు చలో రాజయ్యపేటకు వైసీపీ పిలుపునిచ్చింది. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు మద్దతునిస్తుంది. ఈ నేపథ్యంలో చలో రాజయ్యపేటకు వైసీపీ నేతలు వెళ్లనున్నారు. వీరి పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. 48 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. పోలీసుల ఆంక్షల నడుమ వైసీపీ చలో రాజయ్యపేట కార్యక్రమం నిర్వహిస్తుంది. నక్కపల్లి, ఉప్మాక, రాజయ్యపేట సహా మరో 8 గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అనుమతి లేకుండా రాజయ్యపేటకు వస్తే అరెస్టులు చేస్తామని హెచ్చరించారు పోలీసులు. దీంతో రాజయ్యపేటకు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో అయితే బల్క్ పాలసీ అయితే వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు దీనికి సంబంధించి గత 6 నెలలుగా అయితే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గత 4 రోజులుగా అయితే దీనికి సంబంధించి భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే మత్స్యకారులు అలానే 32 గ్రామాల ప్రజలు కూడా అక్కడ మద్దతు పలుకుతూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే దీనికి సంబంధించి వీళ్ళకి ఈ మత్స్యకారులకి అయితే సంఘీభావం తెలియజేయడానికి రాజయ్యపేటకి ఈ రోజు వైసీపీ పిలుపునిచ్చింది. పూర్తిగా చెలో రాజయ్యపేట పేరు మీద బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా పోరాటానికి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మద్దతుగా అయితే వైసీపీకి ఈ రోజు అగ్ర నాయకులంతా కూడా ఉత్తరాంధ్ర అగ్ర నాయకులంతా కూడా మీకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజయ్యపేట ప్రస్తుతం వెళ్తున్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు మాజీ మంత్రి కన్నబాబు అలానే మాజీ మంత్రి అమర్నాథ్, స్థానికంగా ఉన్న అనకాపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళకి మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడైతే పోలీసులు కూడా షరతులతో కూడిన అనుమతులను అయితే రాజయ్యపేట వెళ్లేందుకైతే వైసీపీ నేతలతో అనుమతులు అయితే జరుగుతుంది. ఏవైతే షరతులు ఉన్నాయో ఆ షరతుల్లో ఎక్కువ మంది ఎవరైతే లిస్ట్ లో పేర్లు ఇచ్చారో ఆ 30 మంది మాత్రమే రావాలని చెప్పేసి పోలీసు అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి. అదేవిధంగా వైసీపీ నాయకులు రావడంతో పూర్తిగా రాజయ్యపేటలో అయితే ప్రస్తుతం పోలీసుల పహారా అయితే భారీగా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడైతే ఈ పోలీసులు మోహరింపు అయితే భారీగా అక్కడ ఉండడంతో అయితే మొత్తం అంతా కూడా హై ఇంటెన్షన్ తెలుసుకుంటే అనకాపల్లి జిల్లాలో వారం క్రితం అంటే అక్టోబర్ 13వ తారీఖున అయితే వాళ్ళు హైవే దిగ్బంధనకు అయితే నక్కపల్లి ప్రాంత అక్కడికి వచ్చి హైవే దిగ్బంధనం చేశారు. ఆ రోజు అయితే కలెక్టర్ వాళ్ళకు ఒక ఆదేశాలు జారీ చేసి మీరు వెంటనే దాన్ని విరమించంటే నేను మీతో వచ్చి మాట్లాడతాను, మీరు మాట్లాడిన తర్వాతనే ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తామని ఉద్దేశించి కలెక్టర్ పరిస్థితి ఉంది. కానీ
కలెక్టర్ ఆ రోజు జరిగిన కార్యక్రమంతో అయితే బుధవారం వచ్చి కలుస్తామని చెప్పేసి, కానీ బుధవారం నుంచే రాకుండా ఆ రోజు వేరే కారణాలతో వాళ్ళతో సంపాదించుకోవడంతో వీళ్ళు అధికారులు కానీ అలానే గ్రామస్తులు ఎవరైతే రాజీపేటలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ బల్క్ డ్రగ్స్ పార్క్ వచ్చేసి చెప్పేసి కూడా అధికారుల నుండి కానీ ప్రభుత్వం నుండి కూడా సంఘటన ఆవేదన వ్యక్తం అవుతూ కూడా దానికి సంబంధించి మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. కానీ దీనిపైన బీవైసీ రామచంద్ర యాదవ్ కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా అడ్డుకున్న ప్రయత్నం చేసేటప్పుడైతే అధికారులు అయితే మాకు మందికి పలికే వాళ్ళని కూడా మీరు అడ్డుకోవడం సరికాదని, మా యొక్క ఉద్యమాన్ని అణగార్చాలనే ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని చెప్పేసి పూర్తిగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. రాజేపేటలో భారీగా అయితే పోలీస్ పహారాతో, అంటే దాదాపు ఆ గ్రామంలో ఉండే ఇంటి గడపల కన్నా పోలీసులు దాదాపు 2000 నుండి 2500 మందిని అయితే పెట్టి ఉంచారని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎంతమంది వచ్చినా సరే, మమ్మల్ని ఎక్కడ ఉన్నా సరే ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పేసి వైసీపీ నాయకులు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు కొత్త సత్యనారాయణతో పాటు ఈ వైసీపీ బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వీళ్ళు రావడంతో పాటు అక్కడ భారీ ఎత్తున పోలీసులు మోహరింపుతో అయితే అక్కడ ఈ రోజు అక్కడ కూడా హై టెన్షన్ నెలకొంది. రాజేపేట పరిస్థితి ప్రాంతాల మొత్తం కూడా హై టెన్షన్ నెలకొన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇదే విధంగా మత్స్యకారులు కూడా అసలు మాకు ఇక్కడ ఈ బల్క్ డ్రగ్స్ పార్క్ అనేది వద్దు, మా యొక్క మత్స్య సంపద కానీ మా యొక్క ఆస్తి నష్టం కానీ జరుగుతుంది అని చెప్పేసి మేము భూములు కూడా కోల్పోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా ఆగ్రహావేశాల మధ్య అయితే ఈ రోజు ఈ యొక్క సమావేశం అయితే జరగబోతుంది. దీన్ని మద్దతు పలికేటప్పుడు అయితే దానికి సంబంధించి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరినీ లిస్ట్ కూడా ఇవ్వని చెప్పేసి అధికారులు తెలియజేసిన పరిస్థితి. 48 మంది ముఖ్య నాయకులు మాత్రం ఆలోచిస్తున్న పరిస్థితి కనిపించడంతో సంఘీభావం తెలిపేటట్లయితే పోలీసులు అయితే అందించిన పరిస్థితి ఉంది. సంఘీభావం ఎవరైతే అనంతరం సంఘీభావం తెలిపిన తర్వాత వారి యొక్క సమస్యలన్నీ విన్న తర్వాత బొత్స సత్యనారాయణ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా వాళ్ళకి ఎటువంటి మద్దతు ప్రకటిస్తారు, అలానే వైసీపీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటున్న విషయాన్ని అయితే తెలియజేస్తున్న విషయం అయితే అక్కడ తెలియజేసిన పరిస్థితి కనిపించాలి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాశంగా ఇచ్చినట్లు ఆ నగలను అప్పటి ఈవో ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ ఏకాంబరంకు అందజేయగా తనకు ఆ సమయంలో రసీదు ఇచ్చారని ఆరోపించారు. ఆ నగలు ప్రస్తుతం గరుడ సేవలో వినియోగించకపోవడంతో ప్రస్తుతం పొంగనూరులోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధీనంలో ఉంది. దీంతో టీటీడీ వారిని ఆర్టీఐ ద్వారా వివరణ కోరగా అలాంటి ఆభరణాలు టీటీడీ వద్ద లేవని తెలిపినట్లు దాత ఆదినారాయణ తెలిపారు. తన నగలు మాయం చేసిన ఈవో ఇప్పటి డీసీ ఏకాంబరంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై డిప్యూటీ కమిషనర్ ఏకాంబరం మాట్లాడుతూ ఆదినారాయణ ఎలాంటి నగలు విరాళంగా స్వామివారికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. నకిలీ రసీదు సృష్టించి తనపై ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆదినారాయణ అమ్మ కోరిక ప్రకారము 2008లో పూనూరులో వెలిసిన వెంకటేశ్వర స్వామి గుడి ఆలయానికి గాను 351 గ్రాము బంగారు 750 మిల్లీలు మా అమ్మ కోరిక ప్రకారం ఇచ్చినాం. బంగారు ఏమీ అడిగితే మాకు సమాధానము ఏకాంబరం ద్వారా ఇచ్చినాం. ఏకాంబరం మన పెద్ద పూజారి వెంకటేశ్వర స్వామి ఆచార్య గారు జి నాగరాజు గారు వాళ్ళు ఆధ్వర్యంలో ఇచ్చినాం. ఇస్తే తీసుకున్నాడు, మాకు ఒక రసీదు ఇచ్చినాడు. ఆ రసీదు మా దగ్గర ఉంది. దాన్ని మొన్న గడువు చేయకపోతే ఏమీ అడిగితే దానికి సమాధానం ఎవరు ఇవ్వలేదు. దానికి ఈ రోజు సీఏ గారు పిలిపించి నాకు అడిగినారు. అడిగితే ఏమి ఇట్లా చేసినామంటే అది అంతా ఇదంతా నువ్వు ఫేక్ అది ఇది అన్నాడు. ఫేక్ కాదు సార్, నా దగ్గర రిసీప్ట్ ఇచ్చినారు. వాళ్ళు మనం ఆ రోజు బంగారు ఇచ్చిన రిసీప్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్ అని చెప్పినాము. అన్నీ మాకు సమర్పించినారు. అన్నీ నాకు అందచేయన్నారు. నేను అందచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. 50 మంది వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. ఏ రిసిప్ట్ చూపిమన్నా సిద్ధంగా ఉన్నాను. మాకి ఆ నగలు మా అమ్మవి, ఆ నగలు చూపిస్తే మాకు సంతోషము. ఇట్లా ఎన్ని నగలు ఏమారించినారు ఈవో గారు, ఎన్ని నగలు ఏం చేసినారు, ఇట్లా ఎంతమంది ప్రజలు నోరు కొట్టింటారో అర్థం కాలేదు. మళ్ళా నన్ను బెదిరించేదానికి ఇట్లా బెదిరించేదానికి వాళ్ళ దగ్గర ఈ దగ్గర ఫోన్ చేపించి అది ఇది చేపించి నన్ను భయపెట్టే దీనికి ఇది చేస్తున్నారు. నాకు కొంచెము ఇది ఉంది. నేను ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోవాలని నేను సిద్ధంగా ఉన్నాను. బోయకొండ గంగమ్మ దేవస్థానం, మాణిక్య వదరాస్వామి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నాను. నా మీద శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థానం నందు 352 గ్రాముల బంగారు అవకతవకలు జరిగినాయని, అవి లేవని ఆదినారాయణ అనే జయంతి అనే వ్యక్తులు నా మీద ఫిర్యాదు
చేసినందుకు కాను నేను దాని మీద ఖండిస్తున్నాను. కంప్లైంట్ నా మీద ఆదినారాయణ గారు ఇచ్చిన కంప్లైంట్ పూర్తిగా అవాస్తవము. వాళ్ళ బావ పుంగనూరు కళ్యాణ వెంకటేశ్వరంలో అటెండర్ గా పనిచేసే చెంగప్పకు నాకు ఉద్యోగ పరంగా 2020లో అతన్ని సస్పెండ్ చేయడము, ఆ కేసు నేపథ్యంలో నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కక్షపూరితంగా మోసపూరితంగా ఫ్యాబ్రికేటెడ్ రసీదు క్రియేట్ చేసి ఆ సంతకం నాది కాదు, స్పాన్సర్ సీల్ వేశారు, నాది కాదు అది. నేను ఈ విషయం నాకు తెలుస్తానే నేను నిన్ననే పుంగనూరు పిఎస్ నందు కూడా వాళ్ళ మీద ఆదినారాయణ మీద వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చినాను. గతంలో కూడా చెంగప్ప అనే అతను అటెండర్ గా పనిచేసేవాడు, నేను అధికారం ఇచ్చానని చెప్పి రసీదులు అతనే సంతకం పెట్టడము, తర్వాత నా మీద యూట్యూబ్లో నేను 2020లో అతన్ని సస్పెండ్ చేసి విధులు దుర్వినియోగం చేసి సస్పెండ్ చేసినప్పుడు నా మీద ఎన్నో యూట్యూబ్ ఛానల్లో మాణిక్య సంఘం నగలు దొంగలిచ్చానని లేవని అతను నా మీద ఈరోజు అసత్య ప్రచారం చేస్తున్నాడు. నేను ఇంక త్వరలో మళ్ళా దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారము అతని మీద చిత్తూరు జిల్లా పుంగనూరులోని కోనేటి వద్ద ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చిన నగలైతే మాయమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. నారాయణరెడ్డి, ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి అయితే పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 2008లో చెంగమ్మ అనే ఆమె తన కోరిక మేరకు ఆమె మరణానంతరం ఆమె కోరిక మేరకు ఆమె తనయుడు ఎవరైతే ఉన్నారో ఆదినారాయణ 352 గ్రాముల బంగారు ఆభరణాలను శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చినట్లు చెప్తున్నారు. అయితే ఆ సమయంలో ఆ యొక్క ఆలయానికి ఈవోగా ఏకాంబరం ఉన్నారు. అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి అప్పటి ఈవోగా ఉన్న ఏకాంబరం చేత ఆ యొక్క ఆభరణాలను అప్పగించి రసీదు కూడా తీసుకున్నట్లు ఆయన చెప్తున్నాడు. దీనికి సంబంధించి అంటే 2020లో ఆ యొక్క ఆలయము టీటీడీకి అప్పగించడం జరిగింది. అంటే అది ఎండోమెంట్ నుంచి టీటీడీ దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ అయిన నేపథ్యంలో ఇటీవల అంటే మొన్న జరిగిన బ్రహ్మోత్సవాలలో ఈయన ఇచ్చిన ఆభరణాలను గరుడ సేవ రోజు ఆ యొక్క ఆభరణాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన యొక్క దాత ఆదినారాయణ ఎవరైతే ఉన్నారో అతను ఆ యొక్క ఆలయ ప్రస్తుతం ఉన్న సూపరింటెండెంట్ ని టెంపుల్ ఇన్స్పెక్టర్ ని అడగడం జరిగింది. దీనిపైన పలు అనుమానాలు ఉన్నాయని, తన ఆభరణాలు లెక్కల్లో లేవని చెప్పి, లెడ్జ్ బుక్ లో కూడా లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపైన అతను ఆదినారాయణ ఆర్టీఐకి కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఆ యొక్క సమాచారాన్ని కూడా తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఇదిలా ఉంటే మరోవైపు అప్పట్లో ఉన్న ఎండోమెంట్ ఈఓ ఎవరైతే ఏకాంబరం ఉన్నారో ఆయన ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ గా, అలాగే బోయకొండ గంగమ్మ దేవాలయానికి కూడా ఆయన ప్రస్తుతం ఈఓగా కొనసాగుతున్నారు. అయితే ఈ ఆదినారాయణ బావమర్తి ఒక అతను ఉన్నాడు. అతనికి మధ్య ఏకాంబరానికి కొద్ది గొడవలు ఉన్నాయి. ఆ యొక్క గొడవలు కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. కాబట్టి తన పైన అనవసరంగా బురద చల్లడానికే వాళ్ళ బామర్తి తరఫున ఈ ఆదినారాయణ కూడా తన పైన అనవసరమైన ఆసక్తి ఆరోపణలు చేస్తున్నాడని చెప్పి నిన్న ఏకాంబరం ప్రెస్ మీట్ కూడా పెట్టడం కూడా జరిగింది. అంటే పూర్తిగా దీనికి సంబంధించి తన వద్ద ఎలాంటి ఆభరణాలు ఇవ్వలేదని చెప్పి కూడా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి అంటే ఇరు వర్గాలను కూడా పిలిపించి వారి యొక్క వివరాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణరెడ్డి. ఖమ్మం జిల్లాలో రౌడీ షీటర్ ఆగడాలకు ఓ మహిళ బలైంది. తన కోరిక తీర్చాలని కొంతకాలంగా వెంటపడటమే కాకుండా రెచ్చిపోయి బలవంతం చేయబోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. వెంకటాయపాలెం పంచాయతీ జగ్యా తండాకు చెందని బోడ సుశీలపై ఆమె ఇంటి ఎదురుగా ఉండే రౌడీ షీటర్ ధరావత్ వినయ్ కొంతకాలంగా కన్నేశాడు. ఆమెను తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో పత్తి తీసేందుకు సుశీల మరో మహిళతో కలిసి అమ్మపాలెం వెళ్లింది. అక్కడ సుశీలను గమనించిన రౌడీ షీటర్ ధరావత్ వినయ్ ఆమె దగ్గరకు వెళ్లాడు. తన కోరిక తీర్చాలని వేధింపులకు దిగాడు. సుశీల ప్రతిఘటించడంతో ఆమెపై దాడికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన సుశీల ఇంటికి వచ్చిన తర్వాత ఉరివేసుకుంది. పొద్దునే లేసి 6ంటికి పత్తి చేనుకి వెళ్ళిపోయింది. పత్తి తీయడానికని వెళ్ళిపోయింది. పండగ రోజు ఎందుకు వెళ్దామంటే ఒక పూటే బావా పోయి వచ్చేస్తా, సాయంత్రం అమ్మోళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అన్నది. నేనేమో నాకు ఏనుకూరు పని ఉండి నేను వెళ్ళిపోయినా. నేను ఇతను చేను దగ్గరికి వెళ్ళి మా ఆవిడ్ని ఇష్టం వచ్చినట్టు
కొట్టిండంట. కాళ్ళు చేతులు ఫుల్ ఇష్టం వచ్చినట్టు కొట్టాడంట. ఆమెను మావిడ్ను ఇంకో ఆమె ఉంది శారద అని, వాళ్ళిద్దరే వెళ్ళారు తీయడానికి. ఆమె ఏమనుకుందంట, వాళ్ళ ఆయన పండగ రోజు అని చెప్పేసి వచ్చి కొడుతుండేమో ఇంటికి తీసిపోదాం అని చెప్పేసి ఆమె అనుకున్నదంట. ఆ తర్వాత వచ్చి చూస్తే ఇతను వినయ్ అనే అతను ఇష్టం వచ్చినట్టు పడేసి కొడుతుండంట. లాక్కొని పోయి కారులో ఎక్కించుకొని వైరా దాకా తీసిపోయిండంట. చంపేస్తా అది ఇది అని చెప్పేసి బెదిరించి తీసిపోయిండంట. మీ ఆయన్ని మీ అబ్బాయిని వదిలే నాతో వచ్చేయి అని చెప్పేసి అది ఇది అని అతను వచ్చేసి 5ంటికి తనకెళ్ళా సెంటర్లో అట్లా అక్కడ వదిలేసిందంట. మా అత్తకి ఫోన్ చేసి పిలిస్తే మా సెట్ కూడా ఆయన పోయి ఎక్కించుకొని వచ్చిందంట. పోయి వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడ్చిందంట. అమ్మ ఇట్లా నన్ను టార్చర్ చేసిండు, బాగా కొట్టిండు అది ఇదని ఆమె చెప్పిందంట. నాకు ఫోన్ చేసి చెప్పలే, వాళ్ళ అమ్మతో చెప్పుకుంది. ఆమె చెప్పింది. అయితే శివాకి చెప్దామని చెప్పేసి అంటే ఇవాళ వద్దు, వాడు పండగ అయిపోయిన తర్వాత రేపు చూద్దాం అని చెప్పేసి అన్నదంట మా ఆవిడ. ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళు చింటికాడ దింపిపోయారు. దింపేసి పోయిన ఒక 10-20 నిమిషాలు నేను ఫోన్ చేశా, వస్తున్నా రెడీగా ఉండి అమ్మోళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అని. మా ఆవిడకి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. ఎత్తకపోయేసరికి మా పెదనాన్నకు ఫోన్ చేశాను నేను. మా పెదనాన్న ఫోన్ చేసా, లోన గోల్డ్ వేసిందంట. అప్పటికే ఊరేసుకుందామా. మా అబ్బాయి చూసిండు, పోయి నానమ్మ అమ్మ ఊరేసుకుంది చనిపోయిందని చెప్పేసి అందరికి చెప్పిండు. మా అమ్మ వీళ్ళందరూ పోయి తీశారు. పోయారంటే పొత్తికి 2 పోయారు. ఒక ఆమె మా అమ్మాయి పోయింది. 2 పోయారు. బాగా పోయి బాగా కొట్టిందంట. అక్కడ కొట్టి కార్లో తీసిపోయిందంట. నీకు చప్పిస్తాను నీకు తీసిపోయారు, చంపిస్తాను తీసిపోయారు. తీసిపోతే మా అమ్మాయి ఫోన్ చేస్తే మా అమ్మ ఆమె వచ్చి నాకు చెప్పింది అంట. ఈ మొత్తం పొత్తి తీసిన నాకు చెప్పింది. చెబితే నేను ఫోన్ చేసి అసలు ఎట్టట్లేదు. ఆయన గుంజుకుండు, సెల్లు గుంజుకుంటే తర్వాత గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను చెప్పింది. నేను మళ్ళీ గంట ఆగి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మళ్ళీ ఆమె చేసింది. ఫోన్ చేసి నా అమ్మమ్మ నాకు చెప్పడానికి తీసిపోయిండు కార్లో వేరే తీసిపోయిండు. నేను వస్తాను, నేను బంగ్లా తరంగల కాడ దిగుతా, నేను బండి వేసుకొని మా అల్లుడు పెంపు చెప్పింది. మా పెద్ద అల్లుడికి మా అల్లుడు పోయిండు బండి వేసుకొని 5ంటికి తీసుకొచ్చిండు మా ఇంటికి. తీసుకుపోతే అమ్మమ్మ నాకు చంపడానికి తీసిపోయిండు. నేను ఇంటికాడ పోతా నేను అని చెప్పిండు. పండగ ఉండు అమ్మ, తర్వాత అది ఇంకో అమ్మకి అల్లుడికి ఫోన్ చేస్తా, ఇక్కడ ఉండు అని చెప్పిన. నేను ఉండను, నేను ఇంటికాడ పోతా, నేను ఇంటికి పోతానని చెప్పిండు. చెప్తే మా అమ్మాయి చెప్తే నేను అసలు ఉండను, ఇక్కడ ఇంటికాడ పోతానని చెప్పి. వినయ్ వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య చేసుకుందని సుశీల భర్త శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే సుశీల మృతిపై ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుశీల ఒంటిపై గాయాలు ఉన్నాయని, శవ పరీక్షలో వాటిని పరిగణలోకి తీసుకోలేదని, ఉరేసుకొని మరణించిందని మాత్రమే వైద్యులు చెబుతున్నారని ఆరోపించారు. ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆందోళనకు దిగారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇటు సుశీల ఆత్మహత్యకు కారణమైన రౌడీ షీటర్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? శాలిని, ఇది ఇప్పటికే రౌడీ షీటర్ వేధింపులతో అంటే వివాహిత బలవన్మానం ఘటన మాత్రం ఖమ్మం జిల్లాలో అయితే కలకలం రేపుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ రౌడీ షీటర్ ను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇక ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెం పంచాయతీకి చెందినటువంటి జగ్గేతండకు చెందిన బోడా సుశీల ఇక ఇటీవల ఏదైతే 3 రోజుల నుంచి కూడా పచ్చి పనులకైతే వెళ్తుంది. అయితే సమీప అమ్మపాలెం గ్రామానికి అయితే వెళ్ళింది. అయితే ఆమె ఇంటి ఎదురుగా ఉండేటువంటి రౌడీ షీటర్ ధరావతి విజయ్ పొలంలో ఉన్న సుశీల వద్దకు వెళ్లి తన కోరిక తీర్చాలని కూడా వేధించాడని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఇక ఆమె ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డట్లు కూడా అటు బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనస్తాపం చెందినటువంటి బాధితురాలు ఇంటికి వెళ్లి తను ఉరివేసుకుని ఆత్మహత్యకు అంటే బలవన్మరణానికి పాల్పడిందని చెప్పేసి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక సుశీలకు భర్త, కుమారుడు ఉన్నారు. అయితే విజయ్ వేధింపుల దాడితోనే తన భార్య ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా భర్త శివకుమార్ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే అతను అదుపులోకి తీసుకుని అంటే విచారణ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వినయ్ పై 4 రోజుల క్రితమే ఇప్పటికే రౌడీ షీటర్ కూడా తెచ్చినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక సుశీల మృతిపై అటు బంధువులు కూడా అయితే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఆమె ఒంటిపై పలు అంటే ప్లేస్ లో కూడా చాలా గాయాలు ఉండడంతో వారంతా కూడా శవ పరీక్షలు వాటి పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి అయితే వారు అనుమానం వ్యక్తం చేస్తూ అటు ఈ కేసుకు సంబంధించిన దాన్ని కూడా పక్కదారి పట్టించేందుకు ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి అయితే వారు ఆసుపత్రి ముందు కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక బాధితులంతా కూడా తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే వినయ్ కూడా అంటే పలు సెక్షన్ల మీద
కేసుతో పాటు ఇప్పటికే అతనిపై రౌడీ షీటర్ ఉండటంతో కూడా పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకుని అయితే విచారణ చేపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ గ్రామంలో కూడా కొంత విషాద ఛాయలు అయితే అలముకున్నాయి. ఎప్పటితో అన్యోన్యంగా ఉంటే ఏదైతే సుశీల ఒక్కసారిగా అంటే ఆ బలవన్మరానికి పాల్పడటం కూడా పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పేసి వారు చెప్తున్నారు. ఎప్పుడుగా చలాకీగా హుషారుగా ఉండేటువంటి సుశీల ఇటువంటి ఘటనకు పాల్పడటం కూడా ఇదంతా కూడా అంటే విజయ్ చేసినటువంటి దాడి వల్లనే చనిపోయిందని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం అతను అదుపులోకి తీసుకొని అయితే విచారణ చేస్తున్నారు శాలిని. రైట్.